పెట్టి కిరణ్ రెడ్డి గారు రండి, కాంట్రాక్టర్ సార్ రండి. చూసుకో జాగ్రత్తగా. సెంట్రల్ నియోజకవర్గంలో నిత్యం గత 15 నెలలుగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గం మరి నేను శాసనసభ్యుడైనాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక అభివృద్ధి పనులు అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇవాళ ఇప్పటికీ అధికారంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ డివిజన్ల అభివృద్ధి మీద కానీ నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టాల. ఇవాళ 67 డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి కంచిదుర్గ ఆధ్వర్యంలో దాదాపు 1,90,00,000 రూపాయల పనులు పేవ్మెంట్స్ కానీ అలాగే ఈ అపార్ట్మెంట్లకి డ్రైనేజీ లైన్లు కల్వర్ట్లు అవన్నిటిని కూడా కొత్తవి మంజూరు చేసాం. సంతోషం, ట్యాకప్ చేస్తూ ఉన్నాం. అట్లాగే డ్రైనేజీలు వాకింగ్ ట్రాక్లు అన్నిటిని కూడా మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏది ఏవైనా ఇవాళ కౌన్సిల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారు మేము అధికారంలోకి వచ్చినా కూడా. అప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారి దృష్టిలో పెట్టి అప్రూవల్ తీసుకొని ఇవాళ కౌన్సిల్ ఏదన్నా ఆమోదించకపోయినా పైనుంచి నిధులు తీసుకురమ్మని చెప్పి వాళ్ళ పూర్తిగా కమిషనర్ గారికి మరి మంత్రి నారాయణ గారు ఆదేశాలు ఇవ్వటం వల్ల ఇవాళ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధికి ఆటంక పరిచే వైసీపీ కౌన్సిల్ ఇంకా 6 నెలల సమయం ఉంది. 6 నెలల సమయం తర్వాత ఇంకా వేగంగా చేస్తాం. ఈ 6 నెలల్లో కూడా ఎక్కడా అభివృద్ధి పనులకి లోటు రాకుండా ఏదన్నా ఇబ్బందులు వస్తే అవసరమైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆమోదం తీసుకొని మంత్రి గారు ఆమోదం తీసుకొని అభివృద్ధి పనులు కూడా ఎక్కడ కూడా ఆగకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన లక్ష్యంగా నిరంతరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఇవాళ 67 డివిజన్లో వాంబే కాలనీలో గత ఎన్నో సంవత్సరాలుగా సమస్యకి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా టేకప్ చేసాం. సంతోషంగా.